ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు మాయమైన బియ్యం. ఒక గ్రామంలో హయగ్రీవుడనే గృహస్థు ఉండేవాడు. అసలే దారిద్ర్యంతో బాధపడే హయగ్రీవుడికి అనారోగ్యం కూడా కలిగి సంసారం వెళ్లబుచ్చడం అసాధ్యమైపోయింది. భార్యాబిడ్డలు పడుతున్న కష్టాలు చూడలేక అతను ఇల్లు విడిచి బయలుదేరాడు. ఎక్కడన్నా ఇంత సంపాదించగలిగితేనే ఇంటికి తిరిగి రావాలని, లేకపోతే దేశాలు పట్టిపోవాలని అతని ఉద్దేశం. బక్కచిక్కి బలహీనంగా ఉన్నవాడికి ఎవరు పని ఇస్తారు? హయగ్రీవుడికి ఎక్కడా ఎలాంటి పని దొరకలేదు. పూర్తిగా జీవితం మీద విరక్తి చెంది అతను ఒక అరణ్యంలో ప్రవహిస్తున్న నది వద్దకు వెళ్ళి అందులో దూకేశాడు. ఆ సమయంలో తపస్సు చేసుకునే ఒక ముని ఇది చూసి పరిగెత్తుకుంటూ వచ్చి హయగ్రీవుణ్ణి నది నుండి బయటకు లాగి అతని విషాదగాథ విని, నేను నీకొక మంత్రం ఉపదేశిస్తాను. దాని సహాయంతో 3 రోజుల పాటు నువ్వు కోరుకున్న ఆహార పదార్థాలు లభిస్తాయి. అటు తర్వాత ఆ మంత్రం నీకు పారదు. అందుచేత దాన్ని మరెవరికన్నా ఇచ్చేయి. మంత్రాన్ని ఇవ్వటానికి ఎవరూ దొరక్కపోతే దాన్ని అలాగే వదిలేయి. మంత్రశక్తి నీ చేతిలో ఉన్న 3 రోజులు సత్తువ కలిగించే ఆహారాన్ని తిని అలా సంపాదించుకున్న బలంతో పనిచేసుకో అన్నాడు. హయగ్రీవుడు సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చి ముని చెప్పిన మంత్రం జపించి తమ ఇంటికి ఆ రోజు కావలసిన బియ్యము, పప్పులు, కాయగూరలు, పాలు, పెరుగు, నెయ్యి, వంట సామాగ్రి మొదలైనవి కోరుకున్నాడు. 3 రోజుల పాటు హయగ్రీవుడి కుటుంబం కడుపు నిండా మంచి ఆహారం తిన్నారు. 3వ రోజున హయగ్రీవుడు మంత్రం జపించి మరి 3 రోజులకు సరిపడే ఆహార పదార్థాలు కోరుకొని నిలువ చేశాడు. మర్నాటి నుంచి తనకు ఆ మంత్రం పనిచేయదు కనుక దాన్ని ఎవరికిద్దామా అనుకుంటుండగా 3వ నాటి సాయంకాలం ఒక బిచ్చగాడు ఆకలితో అతని ఇంటి ముందుకు వచ్చి శోష వచ్చి పడిపోయాడు. హయగ్రీవుడికి ఆకలి శోష ఏమిటో తెలుసు. అందుచేత అతను ఆ బిచ్చగాడికి తెలివి తెప్పించి తన ఇంట్లోకి తీసుకుపోయి భోజనం పెట్టాడు. తర్వాత అతను ఆ బిచ్చగాడికి తనకు తెలిసిన మంత్రం గురించి వివరంగా చెప్పి ఆ మంత్రం సహాయంతో 3 రోజుల పాటు సుఖంగా భోజనం చేసి బలం తెచ్చుకోమని, ఆ తర్వాత మరెవరికన్నా ఉపదేశించమని అన్నాడు. బిచ్చగాడు హయగ్రీవుడి వద్ద మంత్రం నేర్చుకుని వెళ్ళి దాన్ని జపించి ఒక బస్తా బియ్యం కావాలని కోరుకున్నాడు. మరుక్షణమే అతని గుడిసెలో ఒక బియ్యం బస్తా దబీమని పడింది. బిచ్చగాడి భార్య సంతోషంతో నాట్యం చేసింది. బిచ్చగాడు బస్తా నుంచి కొంత బియ్యం అంగడికి తీసుకుపోయి అమ్మి ఆ డబ్బుతో ఇంటికి కావలసిన వస్తువులు కొనుక్కొచ్చాడు. ఈ మంత్రం ఇంకా 2 రోజుల పాటు తనకు పనిచేస్తుంది. ఈలోపుగా దాన్ని సద్వినియోగం చేయటం ఎలాగా అని బిచ్చగాడు తన భార్యతో చర్చించాడు. మంత్రం 3 రోజులు తనకు ఉపయోగపడ్డాక వాడు దాన్ని తన భార్యకు చెప్పాలని రూఢీ చేసుకున్నాడు. అందుచేత ఇంకా 5 రోజుల పాటు ఆ మంత్రం తమ ఆధీనంలో ఉంటుంది. ఆ భార్యాభర్తలు చాలా దురాశాపరులు. వాళ్లకు ఊళ్ళో వాళ్ల మీద కోపం కూడా ఉన్నది. ఎందుకంటే వాళ్ళు రోజు తమకు బిచ్చం వెయ్యరు. ఒక్కొక్కప్పుడు విసుక్కొని పొమ్మంటారు. ఈ మంత్రంతో తమ ఆశ, ఊళ్ళో వాళ్ల మీద కసి కూడా తీరాలని వాళ్ళు నిశ్చయించుకున్నారు. అలా చెయ్యటానికి వారుంటున్న గుడిసె పనికిరాదు. నిర్జన ప్రదేశం కావాలి. అరణ్యం మధ్య ఏనాటిదో ఒక పాడుబడిన పెద్ద భవనం ఉన్నది. దాన్ని బిచ్చగాడు వాడి భార్య ఎరుగుదురు. వాడు తన భార్యతో సహా ఆ భవనానికి చేరుకొని మంత్రం చదివి మా ఊళ్ళో అందరి ఇళ్లలోని బియ్యమంతా ఇక్కడికి చేరాలి అని కోరుకున్నాడు. వాడి భార్య వాడికన్నా 3 ఆకులు ఎక్కువే చదివింది. మొగుడి నుంచి మంత్రం తనకు రాగానే ఆ ఆశాపాతకురాలు దేశంలోనూ రాజభవనంలోనూ ఉండే బియ్యమంతా తెప్పించి అరణ్యం మధ్యలో ఉన్న ఆ పాడుబడిన భవనమంతా బియ్యం బస్తాలతో పేర్చి నించింది. ఆ తర్వాత మంత్రశక్తి పోయింది. ఆ భార్యాభర్తలిద్దరూ తాము గొప్ప పని చేసినట్టు ఆనందంలో మునిగి తేలుతుంటే దేశంలో బియ్యం గింజలు లేక ప్రజలు హాహాకారాలెత్తిపోయారు. ఉన్నవారి గతి లేనివారి గతి ఒకటే అయ్యింది. ఆకలి తీర్చుకోవటానికి దొరికిన దుంపలు, కాయగూరలు, ఆకు అలములు తినవలసిన దుస్థితి అందరికీ ఏర్పడింది. దేశంలో ఉండే బియ్యమంతా ఒక్కసారి ఎలా మాయమయ్యిందా అని అందరూ ఆశ్చర్యపోయారు. ఈ రహస్యం తెలుసుకోవటానికి రాజుగారు 4 మూలలకు గూఢచారులను పంపాడు. ప్రజల కోసం అన్నం లేని సమారాధనలు చేయించాడు. ఇంతలో ఒక విడ్డూరం బయలుదేరింది. ప్రతి ఇంటి నుంచి ఎలుకలు బయలుదేరాయి. బియ్యం మాయమయ్యాక ప్రజలు తమ ఇళ్లలో ఉండే అపరధాన్యాలన్నీ తినేశారు. అందుచేత ఇళ్లల్లో ఉండే లక్షలాది ఎలుకలకు ఏ ఆహారమూ లేకుండా పోయింది. అందుచేత అవి వేల సంఖ్యలోనూ లక్షల సంఖ్యలోనూ బయలుదేరి తమకు ఆహారం ఎక్కడ దొరికేది తెలిసినట్టుగా ఒకే దిక్కుగా పోసాగాయి. ఈ సంగతి తెలియగానే రాజుగారు ఆ ఎలుకల మందల వెనుకగా తన భటులను పంపాడు. ఎలుకల దండు వెళ్ళి అరణ్య మధ్యంలో ఉన్న శిథిల భవనానికి చేరుకున్నాయి. కొందరు భటులు ఆ భవనాన్ని చుట్టుముట్టారు. మరికొందరు లోనికి వెళ్లారు. లోనికి వెళ్లిన వారికి అద్భుత దృశ్యం కనపడింది. భవనం నిండా ఎక్కడ చూసినా బియ్యం బస్తాలే. అవి వేల సంఖ్యలో దొంతరలుగా పేర్చి ఉన్నాయి. రాజభటులను చూడగానే బిచ్చగాడు వాడి భార్య పారిపోవాలని యత్నించి భటులకు చిక్కిపోయారు. మీరిక్కడ ఎందుకున్నారు?
మీకు ఈ బియ్యం బస్తాలు ఎలా వచ్చాయి అని భటులు అడిగితే ఆ దంపతులు ఏమీ చెప్పలేదు. అందుచేత భటులు వాళ్లను తీసుకుపోయి రాజుగారి ఎదుట పెట్టి బియ్యం బస్తాల సంగతి చెప్పారు. బిచ్చగాడు రాజుగారి దగ్గర తనకు హయగ్రీవుడు చెప్పిన మంత్రం గురించి, దాని శక్తితో తాము అరణ్య మధ్యంలో బియ్యం బస్తాలు నిల్వ చేయటం గురించి చెప్పాడు. రాజుగారు హయగ్రీవుణ్ణి పిలిపించి విచారించగా మంత్రం మాట నిజమేనని తేలింది. తర్వాత రాజుగారు అరణ్య మధ్యం నుంచి బియ్యం బస్తాలు తెప్పించి ఎవరు పోగొట్టుకున్న బియ్యం వారికి ఇప్పించి బిచ్చగాణ్ణి వాడి భార్యను కారాగృహంలో పెట్టించాడు.